గ్లాసుడు పచ్చిశనగపప్పును ఒక గిన్నెలో పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని మీకున్న టైంను బట్టి గంట లేదా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల గోధుమ పిండిని గిన్నెలో వేసుకోవాలి. గోధుమ పిండిలో చిటికెడు సాల్ట్ని, కొంచెం పసుపుని, 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తానికి నెయ్యి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ పిండి సాఫ్ట్గా ఉండే విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యిని పిండి మీద వేసుకుని చేత్తో బాగా కలుపుకొని గిన్నె మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పుని కుక్కర్లో ఉడికించుకున్నాను కదండి. ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్పై ఉన్న మూత తీసి పచ్చిశనగపప్పుని మెదుపుకోవాలి. నేనైతే ఇలా మెదుపుకుంటానండి. మీరు కావాలనుకుంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చిశనగపప్పును మెత్తగా అయ్యే వరకు మెదుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసుడు బెల్లం పొడిని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగి పచ్చిశనగపప్పు మిశ్రమం పలచబడింది చూసారా? దీనిలో కొంచెం యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. దీనిలో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ఉండ చేసుకోవడానికి వీలయ్యే విధంగా ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు మిశ్రమంను ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత చేత్తో బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెం పూర్ణమును తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. గిన్నె మీద ఉన్న మూతను తీసి చపాతీ ముద్దను చేత్తో బాగా కలుపుకొని కొంచెం కొంచెం మిశ్రమంను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక చపాతీ వనను తీసుకొని వేళ్ళతో ప్రెస్ చేసుకొని పూర్ణంలో పెట్టుకొని గోధుమ పిండితో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. దీని మీద పొడి పిండిని వేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద నెయ్యిని వేసుకొని ప్యాన్ మొత్తానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ బొబ్బట్లను ప్యాన్ మీద వేసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపుకు తిప్పిన తర్వాత రెండో వైపు కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. గోధుమ పిండితో చేసిన నేతి బొబ్బట్లు రెడీ. చూసారా బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో?